ఉద్యాన ఉత్పత్తుల నష్టాన్ని తగ్గించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే ఇటు పండించే రైతుకు అటు వినియోగదారునికి ఇద్దరికీ లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో ఉద్యాన విశ్వవిద్యాలయాలు పలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కళాశాల స్థాయి నుంచి పిల్లలకు అవగాహన పెంచుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా ఉల్లిభద్రలో ఉన్న వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పండ్లు, కూరగాయలతో విలువ జోడింపుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యాన విద్యలో 4వ సంవత్సరం అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. 4 సంవత్సరాల అకాడమిక్ విద్యలో భాగంగా 4వ సంవత్సరంలో చివరి సెమిస్టర్లో రకరకాల ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి స్టూడెంట్స్కి. అందులో ఒక ప్రాజెక్ట్ అనేది ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫర్ వాల్యూ అడిషన్. ఇప్పుడు స్టూడెంట్స్కి మెయిన్ మేము ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, స్టూడెంట్స్ రిలీవ్ అయిన తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారయ్యి వాళ్ళ ప్రాఫిట్స్ని వాళ్ళే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ప్రాథమిక ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏంటంటే, పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఉత్పత్తుల్ని ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇంకొకటి ఏంటి అంటే సీజనల్ వేరియేషన్స్, వాతావరణ పరిస్థితులు సరిగ్గా ఉండట్లేదు. దీనివల్ల ఏంటంటే ఆహార ఉత్పత్తులను రైతుల దగ్గర నుంచి శాస్త్రీయంగా పండించిన వాళ్ళందరి వరకు సరైన క్వాంటిటీలో సరైన క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, అధిక దిగుబడిని సాధించలేకపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇవి టెక్నికల్గా చేసుకోవడం వల్ల ఏంటంటే సీజనల్గానే మనకి అవైలబిలిటీ కాకుండా ఆఫ్ సీజన్ మనకి దొరకని టైంలో కూడా ఉత్పత్తులను మనం తినొచ్చు. ట్రైనింగ్లో భాగంగా రకరకాలైన ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటితో పాటు మిల్లెట్స్ బేస్డ్, ఆరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్ బేస్డ్ అండ్ స్పైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ని కూడా మేము రకరకాల ప్రొడక్ట్స్ని తయారు చేసాము. ప్రాసెసింగ్తో పాటు వాల్యూ యాడిషన్ అయ్యే విధంగా ఉండే ప్రొడక్ట్స్ తయారు చేసేటట్టు ట్రైనింగ్ ఇచ్చాము. సో దీనిలో భాగంగా ముఖ్యంగా మేము 3 రకాల ప్రొడక్ట్స్పై దృష్టి సాధించాము. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్స్, ఫుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ స్నాక్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్లో భాగంగా ఆరెంజ్ పీల్స్ అని, బీట్రూట్ పౌడర్ అండ్ సున్నిపిండి, సోప్స్, ఇన్స్టెంట్ సోప్ మిక్సెస్ అండ్ ఇన్స్టెంట్ సోప్ పేపర్స్. సో వెజిటబుల్స్లో వచ్చేసరికి ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్తో పాటు డ్రై పౌడర్స్. డ్రై లీఫీ వెజిటబుల్ పౌడర్స్ ఏంటంటే మనం దేనిలో అయినా ఈజీగా మిక్స్ చేసుకొని కన్జంప్షన్ అనేది చేయొచ్చు. అదేవిధంగా రకరకాల చిప్స్, పొటాటో చిప్స్, స్వీట్ పొటాటో చిప్స్, కస్సావా అంటే పెండ్లంతో తయారు చేసిన చిప్స్ని కూడా తయారు చేసాము. దీంతోపాటు డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ తయారు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఈఎల్పి మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్తో పాటు ఈ హార్టికల్చర్ ప్రొడ్యూస్ యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేయడం, దాన్ని కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఏ విధంగా షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయాలో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ సహజ విధానాల్లో పండ్లు, కూరగాయలను ప్రాసెసింగ్ చేసి వాటి విలువ పెంచే ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. పొడులు, జెల్లీలు, కుకీస్, పచ్చళ్లు, సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ అనుభవం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు అంటున్నారు. 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈఎల్పి కోర్స్లో భాగంగా ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫర్ వాల్యూ అడిషన్లో ఫ్రూట్స్ నుంచి వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము. అందులో భాగంగా ఆరెంజ్ మార్మిలేడ్, జెల్లీస్, గ్రేప్ స్క్వాష్, లెమన్ స్క్వాష్, అలోవెరా జామ్, అలోవెరా స్క్వాష్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాము. దీనివల్ల బయట మార్కెటింగ్కి యూజ్ అవుతుంది. అలానే మనలో ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. బయటికి వెళ్ళాక మనకి జాబ్ ఒకటే ఆప్షన్ కాకుండా దీనివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే సోర్స్ కూడా ఉంటుంది. అలాగే ఇది ఫార్మర్స్కి కూడా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. మా సెకండ్ సెమిస్టర్లో భాగంగా ఈఎల్పి 403 ప్రాసెసింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ వాల్యూ ఎడిషన్ అనే మాడ్యూల్లో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ చేసాం. సున్నిపిండి, బీట్రూట్ పౌడర్, సోప్స్, ఇన్స్టెంట్ సోప్ మిక్సెస్, ఇలాంటివన్నీ చేసాం. బయట మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్కి చాలా వాల్యూ ఉంది. ఒకవేళ జాబ్ కాకపోయినా ఇలాంటివి ఈజీగా చేసుకొని మంచి మార్కెటింగ్ వాల్యూ అండ్ మంచి ప్రాఫిట్స్ అనేవి రావచ్చు. 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ భాగంగా డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని వాటిగా కాకుండా దానికి వాల్యూ యాడ్ చేసి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తాము. కుకీస్, అలాగే చాక్లెట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్లో సున్నిపిండి, బీట్రూట్ పౌడర్ అలాంటివి చేసాము. దానితో పాటు స్క్వాషెస్ కూడా తయారు చేసాం, లైక్ అలోవెరా స్క్వాష్, గ్రేప్ స్క్వాష్, లెమన్ స్క్వాష్ ఎక్సెట్రా. సోప్స్ చేసాము, ఇన్స్టెంట్ సోప్ మిక్స్ చేసాము. దానివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా స్క్వాష్ తీసుకుంటే, అలోవెరా అన్నది ఒక మెడిసినల్ ప్లాంట్. చేదుగా ఉండడం వల్ల దాన్ని ఎవరు అలా కన్జ్యూమ్ చేసుకోవడం ఇష్టపడరు. దానికి వాల్యూ యాడ్ చేసి స్క్వాష్గా మార్చి దాన్ని
కన్జ్యూమేబుల్గా తయారు చేసాము. వీటన్నిటి వల్ల మాకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అన్నది పెరిగింది. ఇక్కడ బీఎస్సీ తర్వాత రిలీవ్ అయిన తర్వాత మాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. మేమే కాకుండా బయట చుట్టుపక్కల ఉన్న జనాల వాళ్ళకి కూడా మోటివేట్ చేసే ఇది మాకుంటుంది. ఫైనల్ ఇయర్లో ఏఎల్పి మాడ్యూల్ 403లో ప్రాసెసింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంటూ వాల్యూ అడిషన్ మాడ్యూల్లో మేము చాలా ప్రొడక్ట్స్ చేస్తున్నాము. వాటిలో పౌడర్స్, స్క్వాషెస్, పికిల్స్, జామ్స్ ఇంకా చాలా చేస్తున్నాము. ఇవేంటంటే నార్మల్గా ఒక్క సీజన్లో కాకుండా ఆఫ్ సీజన్లో కూడా ఈ ప్రొడక్ట్స్ చాలామంది యూజ్ చేసుకునేలాగా చేస్తున్నాము. ఈ మాడ్యూల్ ద్వారా మేము ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేయాలన్నా మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. విద్యార్థుల్లో స్వయం ఉపాధి నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ అనుభవ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. విలువ ఆధారిత ఉత్పత్తులను వాణిజ్య స్థాయిలో చేయడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణలు సైతం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు.